జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లావేరు 2003-2004 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు సుమారుగా 22 సంవత్సరాల తర్వాత వివిధ జిల్లాలలో ఉద్యోగ వ్యాపార రీత్యా స్థిరపడి జీవిస్తున్నటువంటి విద్యార్థులంతా ఒకసారి కలుసుకొని వాళ్ళ తాలూకా జీవిత అనుభవాలను పంచుకొని రోజు సరదాగా వారు పూర్వం చదువుకున్నటువంటి పాఠశాలలో గడపాలనేటువంటి ఆలోచనతో ఈ నెల మే 4, 2025 సంవత్సరంలో ఘనమైనటువంటి సన్మానక అప్పుడు బోధించిన వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులతో ఘనంగా సత్కారం చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి అప్పుడు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ కోటగిరి చిన్నారావు గారిని ఆహ్వానించి వారి అధ్యక్షతన అప్పుడు పనిచేసిన ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఏకమై వారి తాలూకా 20 సంవత్సరాల అనుభవాలను పంచుకోవడం జరిగింది. వారి తర్వాత అప్పటి తెలుగు ఉపాధ్యాయులు తరువాత ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి శ్రీ నక్క అప్పలనాయుడు గారు విద్యార్థులను ఉద్దేశించి వారితో ఉన్నటువంటి అనుబంధాలను పంచుకొని వాళ్ళ జీవితంలో మరింత ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షలు తెలియజేశారు. తరువాత నవడూరి సామూర్తి గారు అప్పటి బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులు తర్వాత ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినటువంటి వారు కూడా విద్యార్థులతో ఆ రోజు మమేకమై వారి తాలూకా అనుభవాలను పంచుకోవడం జరిగింది. తరువాత శ్రీ ఎంఎస్సి శేఖర్ గారు అప్పటి వ్యాయామ నిర్దేశకులు పీడీగా పనిచేసేవాళ్ళు. తర్వాత ప్రస్తుతానికి ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులను ఉద్దేశించి అప్పటి రోజులు ఆనాటి వాళ్ళతో గడిపినటువంటి రోజులను పంచుకోవడం జరిగింది. తరువాత అప్పుడు ఆంగ్లోపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఆర్వి రమణమూర్తి తర్వాత కాలంలో డైట్ లెక్చరర్గా +2 జూనియర్ కళాశాల లెక్చరర్గా డిప్యుటేషన్ ప్రాతిపదికన పనిచేసినటువంటి వారు కూడా విద్యార్థులతో మమేకమై అనుభవాలు పంచుకోవడం జరిగింది. తరువాత పద్మజ గారు ఆ కాలంలో వాళ్ళ ఉపాధ్యాయురాలుగా ఉన్నటువంటి రోజుల్లో ఆమె అనుభూతుల్ని విద్యార్థులతో పంచుకోవడం జరిగింది. ఇలా ఉపాధ్యాయులందరూ వాళ్ళతో విద్యార్థులను ఆశీర్వదించడం జరిగింది. తర్వాత ఘనంగా ఉపాధ్యాయులందరినీ కేవి రమణయ్య గారు, నాగేశ్వరరావు గారు దంపతులు ఇలా పేరున ఉపాధ్యాయులందరినీ ఆ రోజు సమావేశంలో సన్మానించడం జరిగింది. తర్వాత అప్పటి విద్యార్థులందరూ ఉపాధ్యాయులతో కలిసి గ్రూప్ ఫోటో తీయడం జరిగింది. ఆ రోజు కార్యక్రమానికి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి సింహాచలం గారి కుటుంబం ఆవిడికి సన్మానం చేయడం జరిగింది. తర్వాత సామూర్తి గారు తర్వాత ప్రతి ఒక్కరిని పేరున అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయేతర సిబ్బంది అందరినీ కూడా వేదిక మీదకి పిలిచి వాళ్ళ తాలూకా గౌరవ భావాన్ని భారతీయ గురు శిష్య సంస్కృతిని ప్రతిబింబించేలా ఆ రోజు అప్పుడు లైబ్రేరియన్గా ఉండి విద్యార్థులతో మమేకమైనటువంటి వారు కూడా లైబ్రేరియన్ గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరు జరిగింది. పివి రమణమూర్తి గారిని ఘనంగా సన్మానించి అప్పటి హిందీ ఉపాధ్యాయులైన వీరిని కూడా ఘనంగా సత్కరించడం జరిగింది. తర్వాత అందరూ కలిపి సాయంత్రం భోజనాల తర్వాత గ్రూప్ ఫోటో అప్పటి విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ కలిసి తీసుకోవడం జరిగింది. తర్వాత